ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల బాట కొనసాగుతుంది. నేడు వరంగల్ జిల్లా నర్సంపేటలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. అందులో భాగంగానే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి భూమి పూజ చేయనున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లైన్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రజాపాలన వారోత్సవాల భాగంగా సీఎం రేవంత్ జిల్లాల బాట కొనసాగుతుంది. నేడు వరంగల్ జిల్లా నర్సంపేటలో సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చంద్రశేఖర్. చక్రి, ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు నర్సంపేటలో సభలో పాల్గొనున్నారు. ఇటు అంతేకాదు నర్సంపేట వ్యాప్తంగా కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పుడు 2 ఏళ్ల పరిపాలన ప్రజాపాలన సందర్భంగా మరింత అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో నర్సంపేటలో 1000 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు మెడికల్ కాలేజీతో పాటు ఇటు నర్సింగ్ కాలేజ్, అంతేకాకుండా ఇటు మున్సిపాలిటీ సంబంధించిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు, అలాగే అంతర్గత రోడ్లు, అలాగే 2.5 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు సంబంధించి కూడా శంకుస్థాపన చేయనున్నారు. అలాగే నర్సంపేట టు వరంగల్ కి 4 లైన్ రోడ్డు కోసం కూడా రోడ్డు నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. మొత్తానికి 1000 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసే విధంగా అయితే అధికారులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటు నర్సంపేట పాకాల వెళ్లే రహదారి పక్కన ఒక సభా ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేశారు. 50,000కు పైగా ప్రజలు ఆ సభలో పాల్గొనే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క, అలాగే నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సభలో పాల్గొని ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడే విధంగా ఏర్పాట్లు చేశారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.